2025లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అధికారులు చేసిన విచ్చలవిడి అధికార నిధుల దుర్వినియోగం కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అందులోని మచ్చుతునకల్లో ఈ వైస్ భారతి పత్రిక ఛానల్కు అనుచిత లబ్ధి కేసు ఒకటి. సమాచార పౌర సంబంధాల శాఖ పూర్వ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై నమోదైన ఏసీబీ కేసు రాజకీయ మరియు నైతిక అంశాలలో కీలకంగా మారింది. ఈ కేసు ప్రభుత్వ ప్రకటనల పంపిణీ విధానం, తటస్థత మరియు నిబంధనల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ ప్రకటనల పంచడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనుకూలమైన మీడియా సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపణ. సాక్షి టీవీకి 374 కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇవ్వడం, మిగతా టీవీ ఛానల్స్ కు కేవలం 30 కోట్ల విలువైన ప్రకటనలు మాత్రమే ఇవ్వడం, ఈనాడు మరియు సాక్షి మధ్య తీవ్రమైన వివక్ష చూపారని ఆరోపించారు. ప్రకటనల బిల్లుల చెల్లింపులో కొన్ని మీడియా సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణ. ఇది ఇతర సంస్థలతో న్యాయం చేయలేదని ఆరోపణల సారాంశం. ప్రభుత్వ ప్రకటనల పంపిణీలో పారదర్శకత లేకపోవడం, ఈ విధానం ద్వారా కొన్ని మీడియా సంస్థలకు పెద్ద మొత్తంలో లాభం చేకూరిందని ఆరోపించారు. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విధానాలను దుర్వినియోగం చేసి కొన్ని సంస్థలకు లబ్ధి చేకూరాలని ఏసీబీ ఆధారాలతో కేసు నమోదు చేసింది. ఈ కేసు ప్రభావం రాజకీయ, మీడియా రంగాల్లో పారదర్శకత పట్ల నమ్మకాన్ని చేర్పేస్తోంది. ప్రభుత్వ ప్రకటనల పంపిణీలో పారదర్శక విధానం ఉన్నత స్థాయిలో ఉండాలని న్యాయస్థానం, పౌర సమాజం కోరుతున్నాయి. ఈ కేసు విచారణలో బయటపడే విషయాలు ప్రభుత్వ విధానాలపై చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ అంశాలపై ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ ఢిల్లీబాబు రెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున న్యాయవాది మహేశ్వర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఏసీపీ అధికారులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని ఆదేశించింది. విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఆ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ కేసు అధికార దుర్వినియోగం, మీడియా సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వ నిబంధనలను వక్రీకరించడం, అనుచిత లబ్ధి చేకూర్చడం వంటి ఆరోపణల నేపథ్యంలో విచారణకు కీలకంగా మారింది. ఏదేమైనా జగన్తో అంటకాగిన ఫలితం ఇప్పుడు అనుభవించక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.